నైన్ టీవీ డిజిటల్ కి స్వాగతం. మా గ్రామాలను గొలుగొండ మండలంలో విలీనం చేయాలి. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యచంద్రకు కంటారం బాలారం గ్రామస్తుల వినతి. నర్సీపట్నం, అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం కంటారం బాలారం గ్రామాలను అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో విలీనం చేయాలని కంటారం బాలారం గ్రామస్తులు శనివారం జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి రాజాన సూర్యచంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడుతూ 1886 పూర్వం నుండి తాము గొలుగొండ తాలూకులోనే ఉండేవారమన్నారు. అప్పటి పాలకులు మా వినతిని మన్నించి పాలనా సౌలభ్యం కొరకు మా గ్రామాన్ని 1959లో నర్సీపట్నం తాలూకులో పెట్టారన్నారు. మరలా తర్వాత వచ్చిన పాలకుల యొక్క అవగాహన రాహిత్యం, మా పెద్దల నిర్లక్ష్యత వలన మమ్మల్ని 1979లో చింతపల్లి తాలూకులో చేర్చారని, అనంతరం 1985లో మండల విభజన ప్రక్రియలో భాగంగా కొయ్యూరు మండలంలో విలీనం చేశారని చెప్పారు. అప్పటి నుంచి మేము జిల్లా కేంద్రంలో పనుల కొరకు అనేక వ్యయ ప్రయాసాలకు గురి కావలసి వస్తుందని వాపోయారు. కానీ మా గ్రామం నుండి కొయ్యూరు వెలుటకు గొలుగొండ మండలం మీదుగా 39 కిలోమీటర్ల దూరంలో గల కొయ్యూరు మండలంకు ప్రజలు, అధికారులు ప్రయాణం చేసి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మా గ్రామం గొలుగొండ మండల సరిహద్దుల్లో ఉందని, గొలుగొండ మండల కేంద్రం కేవలం 13 కిలోమీటర్లు, నర్సీపట్నంకు కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉండి మాకు అన్ని అవసరాలకు అందుబాటులో ఉందని వివరించారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లి కేవలం 69 కిలోమీటర్లు మాత్రమే ఉందని, అదే పాడేరు జిల్లా కేంద్రంగా ఉంటే 125 కిలోమీటర్ల దూరంలో ఉండటం వలన జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో పనులకు అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందని చెప్పారు. అదే విధంగా కొయ్యూరు మండలం ఆడాకుల, ఆర్కొత్తూరు గ్రామాలను సమీపంలో నాతవరం మండలంలో విలీనం చేయాలని ఆడాకుల, ఆర్కొత్తూరు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ విషయమై సూర్యచంద్ర మాట్లాడుతూ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు మాజీ జడ్పీటీసీ గాడి శ్రీరామూర్తి, మాజీ వైస్ ఎంపీపీ కున్శెట్టి చినతాతయ్య, ప్రగడ రమణమూర్తి, సొర్ల రమణ, రొంగల గోవిందు పాల్గొన్నారు. ఈరోజు కంటారం బాలారం ఆడాకుల ఆర్కొత్తూరు మేము గతంలో 1986 పూర్వం నుండి కూడా గొలుగొండ మండల తాలూకు నుండి ఉండేవారు. ఈరోజు ఏదైనా మాకు భూములు ఆన్లైన్ చేసుకోవాలన్నా, సంక్షేమ పథకాలు రావాలన్నా, మేము ఏదైనా కూడా పాడేరు కేంద్రంగా వెళ్ళాలని చెప్పి మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ దృష్టి తీసుకొచ్చి ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి మా గ్రామస్తులు ఎవరు కూడా ఐటీడీ పరిధిలో ఉండడానికి ఎస్టీలు ఎవరూ లేరు, మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ దృష్టికి రోజు వినతిపత్రం తీసుకొచ్చారు. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామాలన్నింటికి కూడా ఈ మన నర్సీపట్నం సబ్ డివిజన్ కూడా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీళ్ళు ఏదైనా పనికి పోవాలంటే పాడేరు వెళ్ళాలి. ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ 3 గ్రామాలు ఉండడం వల్ల 4 గ్రామాలు ఆర్కొత్తూరు, ఆడాకుల, కంటారం, బాలారం ఈ గ్రామస్తులన్నీ కూడా ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ప్లేన్ ఏరియా మనుషులు అందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు. ఏదన్నా కూడా అక్కడ భూములు కానీ ఏమైనా కూడా ఆన్లైన్ చేసుకోవాలన్నా కూడా అంతా కూడా ఐటీడీఓ పరిధిలో ఉండడం వల్ల వీటికి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా మాకు ఇబ్బంది అవుతుంది. రైతు భరోసాలు కానీ ఇవి కానీ ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ఇది దయచేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ పని దీన్ని సాల్వ్ చేస్తారని చెప్పి ఈరోజు నా దగ్గర తీసుకొచ్చారు. తప్పకుండా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి వీళ్ళు కూడా ఆ 4 గ్రామాల నుంచి ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ గ్రామం యొక్క సమస్య పరిష్కార దశగా నేను కూడా ముందుకెళ్తాను. గతంలో కూడా ఇది నర్సీపట్నం నియోజకవర్గంలో ఉందని చెప్తున్నారు. పూర్వం కూడా 1978లో కూడా ఇది చింతపల్లి నియోజకవర్గంలో వెళ్ళడం వల్ల మేము అప్పుడు పాలన ఇబ్బందులు కొంచెం లేదు. ఇప్పుడు అయితే మాకు చాలా ఇబ్బందులు జరుగుతుంది. ఎటు పోవాలన్నా కూడా 100 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా నర్సీపట్నానికి డివిజన్ కేంద్రానికి ఆడుకుని ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా ఈ ఆడాకులు కావచ్చు, ఆర్కొత్తూరు కూడా నాతవరం బార్డర్లో ఉన్నాయి. అలాగే ఈ కంటారం బాలారం కూడా గొలుగొండ బార్డర్లో ఉన్నాయి. ఈ మండలానికి దానికి కూడా చాలా 13 కిలోమీటర్ల దూరం ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇంకా దూరంగా ఈ కొయ్యూరు వెళ్ళాలంటే దాదాపుగా 30 కిలోమీటర్లు, 43 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ డివిజన్లో ఇదైతే వీళ్ళు అడిగింది కూడా సానుకూలమైన కోరికే. వీళ్ళు పడుతున్న సమస్యలని
నేను తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి వీళ్ళకి న్యాయం చేసే విధంగా వీళ్ళ పక్షాన్ని ఎప్పుడు కూడా నేను అండగా ఉంటాను.